రాజకీయ పార్టీలు వలసలు అనేవి ముఖ్యమైన సమస్యగా ముందుకు వచ్చింది. గతంలో ఎక్కడన్నా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారుతున్నారు అంటే అది ఒక అప్రతిష్టాకరమైన విషయంగా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఒకడు కాదు, ఇద్దరు కాదు, మొత్తం ఓడిపోతే పార్టీ ఇంకా పార్టీ ఖాళీ అయిపోయి అధికారంలో ఉన్న పార్టీ వైపు పోతున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ తిరుగులేదనుకున్నాం రాష్ట్రంలో. ఎప్పుడైతే బైఫర్కేషన్ జరిగిందో తెలంగాణ, ఆంధ్ర, తెలుగుదేశం కూడా మాయమైపోయింది. అంటే అధికారం ఉండదు కాబట్టి. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధించిన పార్టీ, దానికి తిరుగులేదనుకున్నారు. ఇతర పార్టీల నుంచి పొలోమని వలసలన్నీ టీఆర్ఎస్ వైపు పరుగులు పెట్టారు కొత్తలో. ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి వలసలు బయట పార్టీలకు వెళ్తున్నారు. కారణం ఏంటి? ఇప్పుడు దాకా టీఆర్ఎస్ విధానాలు మంచి, ఇప్పుడు కాకుండా పోయినాయి ఒక రోజుల్లోనే. సింపుల్గా అక్కడ అధికారం లేదు. రేపు ఒకవేళ పార్లమెంట్ కొన్ని ఊహాగానాలు పత్రికల్లో వస్తున్నాయి. కొంతమంది మంత్రులు ప్రకటన చేస్తున్నారు, మేము బీజేపీలో టచ్లో లేము, మేము ఓట్లేదు అని. కాంగ్రెస్ మంత్రులు వాళ్ళు ఎందుకు ప్రకటనలు ఇస్తున్నారో మాకు తెలియదు. కానీ రేపు ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే వాళ్ళు కాంగ్రెస్ ఖాళీ అవుతుందా? ఇలా ఎందుకు ఖాళీ అవుతున్నాయి? అధికారం లేకపోతే పార్టీ ఎందుకు ఖాళీ అయిపోతుంది? దీనికి కారణం ఒకటే. ఇది రాజకీయాలు వ్యాపారము వేరువేరుగా ఉండేది. వ్యాపారస్తుడు వేరే, రాజకీయ నాయకుడు వేరే ఉండేవాడు. ఇప్పుడు అన్నీ కలగలిసిపోయినాయి. వ్యాపారస్తుడే రాజకీయాల్లోకి వచ్చాడు, ఎంపీ అవుతున్నాడు, ఎమ్మెల్యే అవుతున్నాడు. ఎమ్మెల్యే ఎంపీలే వ్యాపారం చేస్తున్నారు, కంపెనీలు పెడుతున్నారు, లాభాలు సంపాదిస్తున్నారు. నేను భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. దీనికి మా పార్టీ కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ నాకు అవకాశాన్ని ఇచ్చింది. ముందుగా వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను దాదాపు 35 సంవత్సరాలుగా క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నాను. ఉమ్మడి నల్గొండ జిల్లా ఉద్యమంలో ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా ఉన్నాను. నేను గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత నేను పూర్తి స్థాయిలో ఆర్గనైజేషన్లో హోల్ టైమర్గా పనిచేస్తున్నాను. దాదాపు ఈ నియోజకవర్గ సమస్యలపై సంపూర్ణమైన అవగాహన ఉన్నటువంటి నాకు ఈ నియోజకవర్గంలో సాగునీటి సమస్యలు ఉన్నాయి, త్రాగునీరు ఉంది, విద్య, వైద్యం ఉంది, రహదారులు ఉన్నాయి, కాలుష్యం ఉన్నది, ఉపాధి సమస్యలు ఉన్నాయి. రకరకాల సమస్యలతోటి ఈ నియోజకవర్గం సతమతమవుతుంది. పాలకులు మారుతున్నారు, సమస్యలు మాత్రం మారట్లేదు. దశాబ్దాలు అవుతుంది. కానీ కమ్యూనిస్టుల పోరాటాలు కొన్ని విజయాలను కూడా సాధించింది. మా పోరాటాల ద్వారా కొన్ని సమస్యలు మేము సాధించగలిగాం, ప్రభుత్వాన్ని నిలదీయగలిగాం, మెడలు వంచగలిగాం. అందుకే మా పోరాటాలు ఏనాడు కూడా వృధా కాలేదు. అందుకే ఈ సందర్భంగా మా విజ్ఞప్తి ఏమిటంటే, పోరాడుతున్నటువంటి మమ్మల్ని పార్లమెంటరీ పదవిలో ఇస్తే, పార్లమెంటుకు పంపిస్తే మరింత బాగా పోరాడగలుగుతాం, మరిన్ని సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురాగలుగుతాం. ఆ రకంగా పోరాడుతున్నటువంటి మాకు ఒక పార్లమెంటరీ బాధ్యతనివ్వండి, పార్లమెంటరీ పదవినివ్వండి. అందుకే కమ్యూనిస్టులు నిజాయితీగా పోరాడుతున్నారు, నిశ్చలంగా పోరాడుతున్నారు, నిరాడంబరంగా పోరాడుతున్నారు.